నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ కోర్టు ఆదేశాలుండగా ఈవీఎంలు తెరవడంపై ఈసీ కన్నెర్ర వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఉమర్ జలీల్ సస్పెండ్ వాహనదారుల భద్రతకు ట్రాఫిక్ పోలీసుల రక్షణ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో అవగాహన సదస్సులు మరోసారి బయటపడ్డ ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం రోగి కడుపులో కత్తెర ఉంచి కుట్లు వేసిన డాక్టర్లు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఘటన ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చిన దాత ఆసరా ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళా ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని పలు ప్రాంతాలైన ఉప్పల్ చౌటుప్పల్ మేడిపల్లి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని లింగ నిర్ధారణ చేస్తున్నారనే సమాచారంతో సిటీ మరియు లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో రైడ్ చేసి ముఠాను పట్టుకున్నారు. ఈ డాక్టర్లు గత కొంతకాలంగా లింగ నిర్ధారణ చేస్తున్నారు. ఆడపిల్ల అని తెలిస్తే అవసరమైతే వారికి ఆపరేషన్ చేస్తూ అక్రమంగా డబ్బులు సాధిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ చేస్తున్న డాక్టర్లను ఆధారాలతో పట్టుకుని అరెస్టు చేసినట్లు మీడియాతో సమావేశంలో తెలిపారు. చాలా చాకచక్యంగా ఈ డికాయ్ ఆపరేషన్ చేసిన టీం అందరికీ నేను రివార్డ్ ఇస్తున్నారు. సలీమా శివకుమార్ ఎస్ఐ బుగ్గయ్య హెచ్సి వెంకటేష్ టీసీ మన్మోహన్ టీసీ మన్మోహన్ రవీందర్ రెడ్డి స్వప్న నరేష్ రమాదేవి హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేసిన 8 మంది అంతరాష్ట్ర ముఠా సభ్యులు 7గురిని భువనగిరిలో ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 7,90,000 నగదు, 12 లక్షల విలువ చేసే 55 గ్రాముల ఆభరణాలు మరియు రైస్ పుల్లింగ్ పరికరాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీ నగర్ రాచకొండ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచకొండ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ నిందితులపై ఇప్పటికే పలు రాష్ట్రాలలో కేసులు కూడా ఉన్నాయని, వీరు ప్రజలకు పాములను చూపించి భయపెడుతున్నట్లు ఆయన తెలిపారు. हमारे नेरड़मठ में रह रहा है, बट ओरिजिनल वो कोन्नूर विलेज यादाद्री भुवनगिर का है. इससे पहले इसके खिलाफ केरला में एर्नाकुलम जिला में 2 मुकदमे चल रहे हैं. बेंगलोर सिटी में एक केस है, आंध्र प्रदेश में विजयनगरम में भी एक केस है. स्पिरिचुअल पावर का मेटल मेरे पास में है, वो उससे राइस पुलिंग करके वो जो इससे आप काफ़ी पैसा कमा सकते हो करके वो लोगों को प्रॉमिस करके लोगों से पैसा लेके उनको चीट कर रहे हैं. ये गैंग में हमें जो लोग मिले हैं उसमें 2 स्नेक कैचर भी मिले. ये पूजा करते समय वहाँ पे 2 स्नेक भी इन्होंने रखे थे कि ये जो पर्टिकुलर जो बॉक्स है, इस बॉक्स में वो बोल रहे वैल्यूएबल मेटल है और स्पिरिचुअल पावर है. उस बॉक्स जो है अभी हमारे स्नेक्स के निगरानी में है, तो इतना पावर उसमें है करके लोगों को चीट कर रहे थे. ऑपरेशन के दरमियान 2 स्नेक्स भी सीज करके फॉरेस्ट डिपार्टमेंट को हमने हैंड ओवर किए. एक गैंग को अरेस्ट करने के बाद इनके पास हमें 7,90,000 कैश, 55 ग्राम गोल्ड और बाकी इलेक्ट्रॉनिक गैजेट्स मिले. तकरीबन 12 लाख का सामान हमने इनके पास से बरामद किया है. इस गैंग में एक मुंबई महाराष्ट्र से वहाँ का एक मुस्लिम है, एक बेंगलोर का मुस्लिम अभी फरार में है, विजयवाड़ा विशाखापट्टनम के भी लोग इस गैंग में हैं. वो 3-4 स्टेट के मिलके आरोपी इस पूरे केस में अभी शामिल है. लोगों को एक ही गुजारिश है कि ये राइस पुलिंग वगैरह ये सब बकवास है, ऐसी चीज़ों पे आपको भरोसा मत कीजिए. आपके साथ धोखाधड़ी होगी, आपका जो पैसा है वो पैसा चला जाएगा.
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని మార్కెట్లో కందులు కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇబ్బంది పడకుండా వారికి అందుబాటులో ఉండే విధంగా మల్లేపల్లిలో ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఏటూరు నగరం మండలంలో విశ్వకర్మలు ర్యాలీ నిర్వహించారు. అటవీశాఖ అధికారులు తమపై చేస్తున్న దాడులను నిలిపివేయాలని, కలప అక్రమ రవాణా నివారణకు సహకరిస్తామని, డిపోలో అమ్మే కలప ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇవ్వాలని, విశ్వకర్మ తమ కుల వృత్తి చేసుకోవడానికి ప్రభుత్వమే చేయూత ఇవ్వాలని ఏటూరు నగరం బస్టాప్ నుంచి ఐటీడీఏ వరకు ప్లే కార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుల వృత్తికి ప్రభుత్వం సహకరించాలని, అటవీశాఖ అధికారుల దాడుల వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో 30వ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 30వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గద్వాల పట్టణం పాత బస్టాండ్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె శశంక మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించి ప్రమాదాలు లేని గద్వాల జిల్లాగా నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేపీ లక్ష్మీనాయక్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదనపు ఎస్పీ కృష్ణ, డిటిఓ చక్రవర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రాణానికి రక్షణగా నిలిచిన హెల్మెట్ మీరు తప్పకుండా పెట్టుకొని మీరు బయలుదేరాలి. అలాగే కార్లలో బయలుదేరే ముందు సీట్ బెల్ట్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈవెన్ డ్రైవ్ చేసేవాళ్ళు కానీ పక్క కూర్చొని కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు కూడా మనకు సడన్ బ్రేక్ వేసినప్పుడు కానీ, హెడ్ ఆన్ కొలిజన్ అయినప్పుడు కానీ మన తల విండ్ స్క్రీన్ గ్లాస్ ముందు ఉన్న గ్లాస్ కు తగిలి మన తలగాయం అయ్యే ప్రమాదం ఉంటుంది. దయచేసి ప్రాణం విలువ తెలిసిన వాళ్ళుగా మీ అందరినీ కోరేది, వారోత్సవాలు జరుపుకోవడంతో పాటు ఈ అవగాహన మీ ద్వారా ఇంకో 10 మందికి తెలియాలి. మీరు బాధ్యతగా ఉంటే ఖచ్చితంగా మీ నుంచి నేర్చుకునే వాళ్ళు, మీ నుంచి స్ఫూర్తి పొందే వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ, అంటే ఈ రోడ్డు భద్రత వారోత్సవం సందర్భంగా ఈ మీటింగ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ గతంలో అంటే గద్వాలనే అత్యంతంగా యాక్సిడెంట్ జోన్ గా గతంలో ఉండింది 4 సంవత్సరాల క్రితం. గతంలో పోలీస్ ఆఫీసర్స్ పెద్ద ఎత్తున దీన్ని కంట్రోల్ చేయగలిగారు. ఎందుకంటే అటువంటి అధికారులకి మరొక శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే గత 4 సంవత్సరాల క్రితం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు అంటే మందు డాబాలు ఒక 60-70 దాకా ఉండేది. అంటే ఎక్కడ ఎన్ని యాక్సిడెంట్ రోజు కనీసం అంటే మీరు ఒక 4 years బ్యాక్ చూస్తే రోజు 2-3 యాక్సిడెంట్లు అయింది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ఆసరా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడానికి ఈ రోజు 38 కంపెనీలు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నారాయణపురం మండల కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపూర్ మండల జెడ్పీటీసీ బొల్ల శివశంకర్ పాల్గొన్నారు. సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో మెగా జాబ్ మేళాని ప్రారంభించడం జరిగింది ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో. అయితే ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు పూర్తిస్థాయి నిరుద్యోగులు పూర్తిస్థాయి కూడా మరి ప్రభుత్వ నోటిఫికేషన్ల ఆధారంగా వచ్చే ఉద్యోగాలు ఎగ్జామినేషన్ రాసుకుంటూ మరి తల్లిదండ్రులకు కొంత ఆసరాగా ఉండాలని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి కనీసం 35 కంపెనీలు రూమ్ నెంబర్ 5లో ఉన్నటువంటి కంపెనీ వాళ్ళు వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని పేరు ఎన్రోల్ చేసుకుంటారు. చేసుకునేయండి సార్. ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీరు రిటర్న్ చేసుకోండి. ఈరోజు సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో మెగా జాబ్ మేళాని ప్రారంభించడం జరిగింది. ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు పూర్తి స్థాయి కూడా ఉద్యోగాల కోసం ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వస్తున్నటువంటి నోటిఫికేషన్లను ఎగ్జామ్ రాసుకుంటూ మరి పరోక్షంగా కూడా ప్రైవేట్ ఉద్యోగాలకు కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆసరా ఫౌండేషన్ పూర్తి స్థాయి కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా హైదరాబాద్ ఉన్నటువంటి 38 కంపెనీలను మరి డీజిల్ మెకానిక్ కానీ, మోటార్ ఫీల్డ్ కానీ, ఫార్మా కానీ, మార్కెటింగ్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు కానీ, సాఫ్ట్వేర్ అన్ని కంపెనీలు 35 కంపెనీలని నారాయణపూర్ మండల కేంద్రంలో అన్ని కంపెనీలు ఒకే చోటు తొడకు అందులో 3500 మంది ఉద్యోగాలు ఇస్తాందుకు కూడా ముందుకు వచ్చిన కంపెనీలకు మనస్ఫూర్తిగా మరి మా ఆసరా ఫౌండేషన్ పక్షాన ధన్యవాదాలు చేస్తున్నాం.
ఇప్పటి వరకు నారాయణపూర్ మండలంలో చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులు మరి ఇక్కడ ఇది ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగులకు పూర్తి స్థాయి కూడా వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు సాధ్యమైనంత వరకు ఉద్యోగ అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఇప్పించినటువంటి లెటర్లను కూడా మరి రేపు రాబోయే రోజుల్లో రాని వాళ్ళకు కూడా మరి ఇంకా వాళ్ళకు మెరుగైనటువంటి ఉద్యోగాలు కల్పించే విధంగా కూడా ప్రభుత్వంతో పాటు మా వంతు ఆసరా పనిచేస్తామని కూడా తెలియజేస్తాం. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ ఇండియా ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్కు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ముందుగా క్రీడాకారులు కలెక్టర్కు గౌరవ వందనం తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గద్వాల్ జిల్లా పేరును తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ సేవా సమితి సభ్యులు మరియు సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. విశ్వభారతి టెక్నో అండ్ ప్లే స్కూల్ విద్యార్థులు గౌరవ కలెక్టర్ గారికి గౌరవ సమర్పిస్తున్నారు. నవోదయ విద్యార్థులు ఇప్పుడు మీ ముందుకు విశ్వేశ్వరయ్య మెమోరియల్ హై స్కూల్ రైల్వేస్ నుంచి గుంటూరు రైల్వేస్ ఉన్నది నిజామాబాద్, అన్నింటికీ ఆరామైన నిజామాబాద్, ఆరాం నిజామాబాద్, బిజాపూర్, బిజాపూర్, నల్గొండ, ఉజ్జమాబాద్, మహబూబ్ నగర్, मोहब्बत से बोलो महबूब लगा ना दौड़ कल प्रवीण सेवा समिति చూడండి బారులు దీన చిన్నారి క్రీడాకారులు ప్రవీణ్ సేవా సమితి 2 నుంచి వస్తా ఉన్నారు. నెక్స్ట్ రెగ్యులర్ ప్రాక్టీస్ టీం ఇది. మీరు అనుకుంటున్నారు చిన్నగా ఉన్నారని కానీ సీనియర్ ప్లేయర్స్ అందరూ వచ్చి కూడా లైన్ లో పార్టిసిపేట్ కావాలా. ఇకపై త్వరగా వచ్చి సీనియర్ ప్లేయర్స్ అందరూ లైన్ లో రావాలా. గద్వాల్ రైట్ అండ్ రైట్. నల్గొండ నెక్స్ట్ మ్యాచ్ లో హోమ్ టీం లాస్ట్ ఉండాలా. నల్గొండ ముందుకు తీసుకెళ్ళాలి. సంజయ్ నల్గొండ టీం లాస్ట్ పెట్టి లాస్ట్ ఆర్డర్ ముందుకు పెట్టి హోమ్ టీం లాస్ట్ తీసుకురా. గౌరవ కలెక్టర్ శ్రీ శశాంక్ గారిని కూర్చున్నాం. సో థ్యాంక్ యూ వన్ సార్. సో అదేవిధంగా ఒలింపిక్ జెండాని గౌరవ అతిథులు శ్రీ శశాంక్ 1 by 1 మీరు అందరూ రెడీగా ఉన్నారా? పెద్ద చరిత్ర కలిగిన టీము మైదానం ఇది. ఈ మైదానంలో ఆడిన విశిష్ట ప్రతిభ నెహ్రూ చేత అవార్డు అందుకున్నటువంటి దొరైస్వామి నక్కి ప్రపంచ ప్రవీణ్ సేవా సమితి వారికి అట్లాగే గద్వాల్ ఫుట్బాల్ అసోసియేషన్ వారికి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ 3 రోజులు పండగ ఇట్లాగే కొనసాగి సంవత్సరాంతం మనము మరిన్ని టోర్నమెంట్లు చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మే ద బెస్ట్ టీమ్ విన్. థ్యాంక్ యూ. క్రీడల్లో రాణించినప్పుడే విద్యార్థులకి ఒక మంచి వ్యక్తిత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి 120 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఒలింపిక్స్ వచ్చినా లేకపోతే వరల్డ్ టోర్నమెంట్స్ వచ్చినా కానీ
పథకం రావాలంటే చాలా ఎదురు చూసే సందర్భాలు మీ అందరు కూడా చూస్తుంటారు. మరి అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే మన దేశం, మన రాష్ట్రం నుంచి పథకాలు ఒక్కొక్కటిగా రావడం జరుగుతుంది. మరి బ్యాడ్మింటన్లో, మిగతా వాటిల్లో ఉన్న ప్రోత్సాహం ఇతర క్రీడలకు కూడా ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మన దగ్గర నుంచి కూడా క్రీడాకారులు వారి ప్రతిభ చూపించి ఖచ్చితంగా పథకాలు సాధిస్తారన్న గట్టి నమ్మకం నాకుంది. మరి అటువంటి సహకారాన్ని మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. I welcome all the teams which have come from various places of South India to Gadwal. I wish you all the best. Let the best team win. ఓడిన వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు. మీరు గెలవడానికే ఆడాలి. ఓడినా కానీ ఖచ్చితంగా అది మీకు నెక్స్ట్ టైం గెలవడానికి విజయ పాఠంగా ఖచ్చితంగా మీకు పనికొస్తుంది. మీరు నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంటుంది. మంచి క్రీడా స్ఫూర్తితో ఒక సరైన వాతావరణంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని చెప్పేసి భావిస్తూ, ఇంత అట్టహాసంగా నిర్వహిస్తారని చెప్పేసి నేనైతే ఊహించలేదు. నిర్వహిస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, మరిన్ని టోర్నమెంట్స్ మనం గద్వాల్ పట్టణంలో జరుపుకోవాలి. తెలంగాణలో ఫుట్బాల్ అంటే గద్వాల్ వినిపించేంత స్థాయికి మనం ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ, దేశ స్థాయిలో కూడా వెళ్లే ప్రతిభ మనలో దాగుంది. ప్రభుత్వ పరంగా, సామాజికంగా, మిగతా NGOs పరంగా కూడా సరైన ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారన్న ధీమా నాకుంది. దానికోసం ప్లాన్ చేసుకున్నాము. బులెటిన్లో ఒక చిన్న బ్రేక్. గుడిగంటలు త్వరలో మీ వీతి న్యూస్ ఛానల్లో. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా త్వరలో మీ వీత్రి న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లల్లా మన వీత్రి న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ వీత్రి న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ బ్రాహ్మణ స్త్రీశక్తి ఆధ్వర్యంలో కొత్తపేట నందు విజయపురి సంక్షేమ సంఘం నందు 19వ ఎగ్జిబిషన్ టి అనురాధ నిర్వహిస్తున్నారు. ఒకరోజు నిర్వహించే ఈ ప్రదర్శనలో మహిళా పట్టు చీరలు, 1 గ్రామ్ గోల్డ్, పిండి వంటల రకాలు, స్వగృహ సుగంధ ద్రవ్యాలు, కొయ్య బొమ్మలు, జూట్ బ్యాగ్ తదితర వస్తువులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ అనురాధ మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక రకాల వస్తువులు ఈ ప్రదర్శనలో ఉంచినట్లు ఆమె తెలిపారు. నమస్తే అండి, నా పేరు అనురాధ. తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తి అనే ఆర్గనైజేషన్ మేము గత 2 ఏళ్ళుగా ఏర్పాటు చేశాము. ఇట్లా అన్ని ఏరియాస్లో కూడా మేము మొన్న అల్కాపురి పార్క్లో చేశాము, ఇప్పుడు విజయపురి సంక్షేమ భవనంలో చేస్తున్నాము. ఇట్లా ప్రతి నెల 2వ ఆదివారం ఎక్కడో ఒకటి GHMC పరిధిలో ఉన్న కమ్యూనిటీ హాల్స్లో ఇలా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు ఈ నెల మేము విజయపురి కాలనీలో ఉన్న సంక్షేమ భవనంలో ఈ ఎగ్జిబిషన్ చేస్తున్నాము. రేపు 200 మందికి పైగా మహిళలు వచ్చి వాళ్ళ సొంత ఉత్పత్తులను ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు.
ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ బ్యానర్ల ద్వారా పాంప్లెట్ల ద్వారా ప్రచారం చేశాము. ఈ ఏరియా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ఇలా ఉన్న మహిళా వింగ్ మల్లిక గారు, ఇలా ఎంతోమంది మనకు ప్రోత్సాహం ఇస్తున్నారు. రేపు వాళ్ళందరూ కూడా ఓపెనింగ్ టైం 10:30కి ఇక్కడికి వస్తామని మాట ఇచ్చారు. ఇట్లా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకుని, మహిళా సంఘాలే కానీ డ్వాక్రా సంఘాలే కానీ వీళ్ళందరినీ కలుపుకుని మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ ఏరియాలో మొట్టమొదటిగా మనం చెప్పేది ఏంటంటే, రేపు ఇక్కడ మనం చేసే ఎగ్జిబిషన్లో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళే దాదాపు 10-15 మంది స్టాళ్ళు పెట్టుకుంటున్నారు మన దాంట్లో. అట్లా ప్రతి ఏరియాలో ఉన్న వాళ్ళు లోకల్ సపోర్ట్ తీసుకుంటూనే మనం ఎగ్జిబిషన్స్ చేస్తున్నాం. అందుకే మనకి ఇంత సపోర్టు, ఇంత సక్సెస్ కూడా వస్తుందని నేను చెప్తున్నాను. రేపు ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది మన 20వ ఎగ్జిబిషను. ఇప్పటికి మనం దాదాపు 19 ఎగ్జిబిషన్స్ కంప్లీట్ చేసేసాము. 20వ ఎగ్జిబిషన్ కనుక రేపు ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటంటే, మహిళలు సొంత ఉత్పత్తులు చేసేవాళ్ళు నెల్లూరు, చీరాల, ఉప్పాడ ఇలాంటి ఊర్ల నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ మనకే మన దగ్గరకు వస్తున్నారు. మన దగ్గర హోల్సేల్ వాళ్ళే వస్తారు. అందుకే మేము ఏమంటామంటే, శ్రీశక్తి ఆర్గనైజేషన్లో దొరికే క్వాలిటీ కానీ రేటు కానీ బయట ఎక్కడ దొరకదు అని మేము ఖచ్చితంగా చెప్తాము. ఎందుకు మేము అంత మంచి రేట్ ఇప్పుడు చీరాల పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. గత అక్టోబర్ నెలలో శస్త్రచికిత్స సమయంలో ఆపరేషన్కు ఉపయోగించిన కత్తెరను వైద్యులు కడుపులోనే మర్చిపోయారు. దీంతో రోగి బంధువులు ఆందోళనకు దిగారు. మహేశ్వరి అనే మహిళకు 3 నెలల క్రితం హెర్నియా శస్త్రచికిత్స జరిగింది. అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. అయితే గత 15 రోజులుగా తరచుగా కడుపు నొప్పి రావడంతో రోగి మరోసారి ఆసుపత్రికి రావడంతో విషయం వెలుగు చూసింది. వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో కత్తెర ఉన్న విషయాన్ని గుర్తించారు. వైద్యుల నిర్లక్ష్యానికి నిరసిస్తూ ఆసుపత్రి ఎదుట రోగి బంధువులు ఆందోళనకు దిగారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కత్తెరను తొలగించేందుకు మహిళకు వైద్యులు శస్త్రచికిత్స చేపట్టారు. మహిళా కడుపులో కత్తెర మర్చిపోయిన ఘటన దురదృష్టకరమని నిమ్స్ డైరెక్టర్ పేర్కొన్నారు. మహిళకు శస్త్రచికిత్స చేసి కత్తెరను తొలగించామన్నారు. ఈ ఘటనపై 3 సభ్యులతో కూడిన కమిటీని నియమించామని తెలిపారు. ఇటువంటి సంఘటన గత 30 ఏళ్లలో ఎప్పుడు జరగలేదన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా పోటీనిస్తున్నాయి గవర్నమెంట్ స్కూళ్లు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉన్నతమైన విద్యను అభ్యసించవచ్చునని, మంచి మార్కులు సాధించవచ్చునని పంద్యాల్ పాఠశాల విద్యార్థులు నిరూపించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని పంద్యాల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో 88% పాస్ అయిన వారు ఉన్నారని పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీశైలం తెలిపారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల వార్షికోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హరీశ్వర్ రెడ్డి, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, మట్టిలో మాణిక్యాలు మన పాఠశాల విద్యార్థులు, మానవతావాదులు ముందుకొచ్చి నిరుపేద విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు. కోర్టు ఆదేశాలు అమలులో ఉండగా ఈవీఎంలు ఎలా తెరిచారన్న కారణంతో వికారాబాద్ కలెక్టర్ ఉమర్ జలీల్ను సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను పరిగణలోకి తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలంటూ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఆదేశించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు పూర్తయి 2 నెలల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఈవీఎంలను తెరిచారంటూ కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాల ఎన్నికల కమిషన్ను కోరుతూ వస్తున్నాయి. వీరితో గతంలో కలెక్టర్ ఉమర్ జలీల్ వివరణ కోరిన ఎన్నికల కమిషన్ ఆ వివరణతో సంతృప్తి చెందగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఓటర్ లిస్టు కూడా సరిగ్గా చేయకుండా మళ్ళీ నిన్న మొన్న ఇక్కడున్న సిఇఓ గారు దానికి క్షమాపణ చెప్పి అవును వాస్తవం ఓటర్ లిస్టు సరిగ్గా లేదని ఒప్పుకోవడం జరిగింది. ఎలక్షన్ షెడ్యూల్ విషయంలో కూడా కేసీఆర్ ప్రకటించిన షెడ్యూల్కి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆయనెవరు ప్రకటించడానికి దిస్ ఇస్ ప్రిపాస్టరస్ అనే పదం వాడి ఆ తర్వాత ఈయన చెప్పిన షెడ్యూల్కి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ అనుమానాలకి పరాకాష్ట తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పూర్తిగా ట్యాంపరింగ్ మ్యానిపులేట్ అయ్యారని చెప్పి తెలంగాణ ప్రజల్లో ఈ అనుమానం శాశ్వతంగా మిగిలిపోతుంది. మేము ఈరోజు లిఖితపూర్వకంగా ఇక్కడ రజత్ కుమార్ గారికి ఢిల్లీలో ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి లిఖితపూర్వకంగా పంపించాము. ఈ అనుమానాలు కొంతమేరకు నివృత్తి కావడానికి వివిపిఏటి పేపర్ ట్రయల్స్ అవి 100% అన్ని కాన్స్టిట్యున్సీస్లో లెక్కింపు చేయమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. మీ ద్వారా మేము తెలంగాణ సమాజం దృష్టికి తీసుకుపోతుంది ఏంటంటే ప్రతి ఓటరు తాను బటన్ నొక్కినప్పుడు మెషిన్లో ఏం రికార్డ్ అవుతుందో మనకు తెలియదు. ఆ పేపర్ మీద ముద్రించేది మాత్రం చూస్తాం. ఆ పేపర్ మీద ముద్రించింది ఇప్పుడు మీరు లెక్కింపు చేయమంటే ఎందుకు ఎలక్షన్ కమిషన్ దానికి రెసిస్ట్ చేస్తుందో మరి వాళ్ళు సరిగ్గా సమాధానం కూడా చెప్పడం లేదు. మరోసారి మేము మీడియా ద్వారా కూడా ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం. వివిపిఏటి పేపర్ ట్రయల్స్ని 100% మీరు లెక్కింపు చేయండి. అనేక బూత్లలో మేము ప్రత్యక్షంగా చూసింది ఓటర్ల సరళి, అక్కడ పడే ఓట్లు ఒక తీరుగున్నాయి. ఈవీఎం మిషన్స్ ఓపెన్ చేసి కౌంటింగ్ చేస్తే ఆ లెక్కింపు పూర్తిగా వేరే తిరిగి వస్తుంది. మీకు ఒక ఉదాహరణ ఇస్తా ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ను ప్రవర్తిస్తున్నది. మా ప్రాథమిక డిమాండ్ ముందు చెప్తా, మాకు మొత్తం తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద అనుమానం ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్కి అనుసంధానమైన పేపర్ ట్రయల్స్ లెక్క చేయడానికి రిజల్టు ఒక 4-5 గంటలు లేట్ చేసి ప్రతి ఒక్క పేపర్ ట్రయల్ లెక్కింపు చేయడానికి ఎందుకు చేయడం లేదు? ఇది ఎలక్షన్ కమిషన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోర్టు ఆదేశాలుండగా ఈవీఎంలు తెరవడంపై ఈసీ కన్నెర్ర. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఉమర్ జలీల్ సస్పెండ్. వాహనదారుల భద్రతకు ట్రాఫిక్ పోలీసుల రక్షణ. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో అవగాహన సదస్సులు. మరోసారి బయటపడ్డ ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం. రోగి కడుపులో కత్తెర ఉంచి కుట్లు వేసిన డాక్టర్లు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఘటన. ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చిన దాత ఆసరా ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.